ఏమోలే మన వంతు ప్రయత్నం మనం చేద్దాం కానీ. హాయ్ అండి అందరికీ. అందరు ఎలా ఉన్నారు, బాగున్నారా? చాలా రోజులు అవుతుంది ఇక మళ్ళీ నేను కనపడక. ఎందుకు కనపడట్లేదు ఏందనేది చెప్పాలిగా మరి, ముచ్చట చెప్పకపోతే మళ్ళీ బాగోదు. స్కూల్లో స్టార్ట్ అయినాయి. నేను స్కూల్ బస్కి వెళ్తున్నా, నేను డ్రైవింగ్కి. ఎర్లీ మార్నింగ్ లేచి రెడీ అయిపోవడం. పిల్లలు ఏ టైంకి వెళ్తారో మీకు తెలుసు కదా, ఇంకా ఆ టైంకి మళ్ళీ బస్సు వాళ్ళకి టైం కల్లా అందించాలి కాబట్టి ఎర్లీ మార్నింగ్ వెళ్తాను. ఆ టైంకి వీడియో తీద్దామంటే వీడియోస్ అందవు కాబట్టి ఇక వీడియోస్ అయితే తీయలేకపోతాము. ఇంకా సరితే తన ఫోన్ తోటి ఏదో ఒకటి అయితే తీసి పెడతా ఉంది. ఆ ఫోన్ కూడా సపోర్ట్ చేయట్లేదు. ఏదో ఒకటి అయితే పెట్టాలి కాబట్టి పెడుతుంది. అట్లా అంటే మేము ఉన్నాము, అందుబాటులోనే ఉన్నాము, ఎటు వెళ్ళలేదు మళ్ళీ అని తెలియజేయడం కొరకు షార్ట్స్ అయితే పెడుతుంది అన్నమాట. ఇక నాకు వీలు కుదిరినప్పుడు హాలిడే అప్పుడో ఏదో ఒక వీడియో తీసి పెట్టాలి కాబట్టి పెడతాము. ఏం చేస్తున్నావు ఇప్పుడు నువ్వు? గ్యాస్ మొద్దు ఒకటి అయిపోయింది. ఈ మేము వాడే హెచ్పి కంపెనీ సంబంధించి ఇక్కడ దొరకవు. ఇక్కడ భారత్ లేదా ఇండియన్ మొద్దులు ఎక్కువ. ఈ మొద్దు దొరకాలంటే కొంచెం బయటికి దూరంగా వెళ్ళాలి. తెలిసిన వాళ్ళని ఎవరిని అప్రోచ్ అయ్యి కొంచెం ఎట్టు చేసేయండి. అలా మొద్దు పట్టుకొస్తలే ఇక నీకోసం. ఏం చేద్దాం, వర్షాలు కూడా స్టార్ట్ అయినాయి. ఏంటిది? ఇక 5 రోజు చేయాలి. ఇక ఎమ్మెల్యే తోటి ఎవరితో ఫోన్ చేపియాలి. ఇక ఫోన్ చేపిద్దాం. గ్యాస్ మొద్దు గురించి ఎమ్మెల్యే తోటి ఫోన్ చేపియాలి. అట్లానే లేదులే కానీ గ్యాస్ ఏజెన్సీలో పనిచేసే వాళ్ళు తెలిసిన వాళ్ళు ఉన్నారు. ఇక వాళ్ళని కాంటాక్ట్ అయితే ఏదో ప్రయత్నం చేయాలి. లేకపోతే ఇక మొద్దు వచ్చేదా కాగాలి అని అంటే ఇక ఈ వర్షాకాలం అయిపోతుంది. ఏం చేస్తున్నారు వీళ్ళు? కింద ఆడుకోవచ్చు కదా. బెడ్షీట్ నేను తీసి నిన్న పిండినా. ఇది వేసినాక కూర్చోవాలి కదా. అసలే మట్టి కాళ్ళు, ఇది అసలే తెల్లగా ఉన్నది పరుపు. వేయమంటే మళ్ళీ మట్టి కాళ్ళు వాళ్ళంతా ఏం కూర్చోదు. ఎన్ని అయిపోయినాయి? లూడో అయిపోయింది, చెస్ కాడికి వచ్చింది. అప్పుడు మనుగురులు ఉన్నప్పుడు ఇది అనవసరంగా కొన్నారు అసలు క్యారం బోర్డు. అది కొనాల్సి ఉండే, ఇది తీసుకొచ్చిండు. మళ్ళా తర్వాతకి మళ్ళీ అది తీసుకొచ్చిండు. వాళ్ళకంటే ఎక్కువ. అల్లేమో 4 గేమ్లు ఉన్నాయి ఆడుకోవడానికి, కానీ అది తెచ్చినావు. ఏం చేస్తాను ఇప్పుడు? పాలైతే వేలు చేస్తానా. కూర వచ్చేసి బెండకాయ టమాటా వండుతా. టిఫిన్ అయితే నేనేం చేయను, ఎందుకంటే నాకు ఓపిక లేదు. సరేనా? కూర వండుతా అంతే. ఇక వండుతా. నేను వెళ్ళాలి స్కూల్ కాడికి. ఈరోజు స్కూల్ బంద్ అంట. యాక్చువల్గా ఈరోజు ఏంది, మండే, ట్యూస్డే. ఈరోజు మంగళవారం అయినా స్కూలు ఏదో విద్యా సంస్థలు ఏబీవీపీ ఏదో బంద్ అని చెప్పేసి గ్రూప్లో మెసేజ్ పెట్టారు. అంటే బస్సులు తీయడం, పిల్లల్ని తీసుకెళ్ళడం అయితే లేదులే కానీ స్టాఫ్ వరకు వెళ్ళాలని చెప్పేసి మెసేజ్ పెట్టారు. ఇప్పుడు రెడీ అయ్యి వెళ్ళాలి. ఇక లేట్ అవుతుంది. జ్వరం వచ్చినట్టున్నామా నాకు? మస్తు కాలుతాను, జ్వరం బాగా వచ్చింది. తట్టుబత్తాలు తడిపి మీద వర్షం పడుతుంది ఫ్రెండ్స్. బయట అయితే బయట వాతావరణం కూడా చూపిస్తాడు చూడండి. చూపియాలట, చూపిస్తా. బాగుంటది తెలుసా, బాగుంటది. వర్షాకాలం నీకు తెలియదు కదా, వర్షాకాలం వాతావరణం బాగుంటది. బయట చూపిస్తే ఇప్పుడు మురళి గారు వీడియోస్ తీయండి. నిన్న మొన్న చేశారు సబ్స్క్రైబర్లు. కోదాడ నుంచి, ఇక ఖమ్మం నుంచి, అమలాపురం నుంచి ఆంటీ, ఉమాదేవి ఆంటీ, వీళ్ళందరూ మొన్న వరుసగా ఫోన్ మాట్లాడుకుంటూ కూర్చున్న అందరితో అయితే తీయాలని వీడియోస్ రెగ్యులర్గా పెట్టాలని ఉంది. టైం సెట్ అవ్వట్లేదు. మళ్ళీ అందులోటి మనం ఎన్ని రోజులు వీడియోస్ కోసం తీసుకున్న ఫోన్ మళ్ళీ నేను వాడుతా ఉన్న, వీడియోలు పెట్టట్లేదు కదా అని చెప్పేసి. సరితా ఆ ఫోన్ తోటి వీడియో తీద్దామా అంటే మొత్తం షేక్ అవుతుంది, వీడియో అంతా మంచిగా రావట్లేదు, పొంగుతాయి పాలు. అందుకని చెప్పేసి మళ్ళీ ఫోన్ మళ్ళీ ఇవ్వాలంటే కాంటాక్ట్లు అన్నీ మళ్ళీ డిస్టర్బెన్స్ అయితే అదే ఆలోచిస్తున్నా. ఏదో ఒకటి అయితే చేయాలి. ఈ ఫోన్ ఇవ్వాలి కంపల్సరీ. వీడియోలు పెట్టాలి అంటే కాదు, పెడదామనేసి అనుకుంటున్నాం. అనుకున్నాడు కానీ ఉంది. ఇంకా ఇక ఇట్నే ఇక వీలు కుదిరినప్పుడు ఇప్పుడే ఇక కొంచెం 9కి వెళ్ళాలి ఫ్రెండ్స్. వెళ్తాడు ఇప్పుడు కూడా. అయితే ఆన్ చేసుకో. రోజైతే 6:30కే పోతుండు. 6:30కే బస్సు తీస్తుండు. ఇక అందరు పిల్లలు ఒక్కొక్కరు లేట్ అవుతారు, లేట్గా వస్తారు కాబట్టి కొంచెం ఎర్లీగా తీస్తే బాగుంటది.
టీలు వేసుకుంటారు. చిన్న ముద్దు ఉంది కాబట్టి సరిపోయింది. అది కూడా అయిపోతుంది అని భయం అవుతుంది. అందుకే ఈ 2 రోజులు పచ్చడి అన్నా వేసుకొని తిన్నావా అని ఆలోచిస్తాను. పచ్చడి వేసుకొని తింటావా? మాకే పచ్చడి పెట్టుకున్నాం కదా. అందుతాను మాకే పచ్చడి పెట్టుకున్నాం కదా అమ్మా. వర్షాలు పడేటప్పుడు తింటే బాగుంటది. మా ఇంట్లో చాలా రోజుల తర్వాత ఇక్కడ పచ్చడి పెట్టుడు ఇదే మొదటిసారి ఫ్రెండ్స్. పచ్చడి అయితే పెట్టుకున్నాం అనమాట. ఒక ఎన్ని కాయలే 30-40 కాయలు అయితే పెట్టుకున్నాం అనమాట. అప్పాలు సగానికి వచ్చినాయి బాక్స్. నిన్న స్నాక్స్ కి ఏం లేవట పెద్దమ్మకి, నీకు చెప్పుదామని అనుకున్నానంట. వీడియో తీసేటప్పుడే నోటిఫికేషన్స్ వస్తాయి. అయ్యేమో మీకు కూడా నట్టుకొని పెట్టుకొని సౌండ్ వస్తుంది. ఆవులు వస్తాయి, జాగ్రత్త. ఇందాక ఒకటి వచ్చేది. సర్లే కానీ దబ్బున వర్షమే పడుతుంది. ఇప్పుడు నీళ్ళు ఎందుకు చల్లుతాను? తగ్గితే బురద బురద అవుతుంది. మళ్ళీ వాన పెరిగితే చల్లకి ఎక్కువ మళ్ళీ అంత బురద బురద ఉంటుంది. గోంగూర తింటావా? గోంగూర తినను నేను. చూడు ఎంత ఫ్రెష్గా ఉందో, అసలు ఎంత బాగుందో. మార్కెట్లోనేమో అమ్ముతా ఉంటారు, మనకేమో ఇంట్లోనే మొలుపుతుంది మంచిగా. అయ్యో మేకలు తిన్నాయి, నేను కోసింది అనుకుంటాను. మేకలు మన తినపోయినా అయినా తింటానే తిని. నేను తినాను గోంగూర. ఏం తింటావు? గోంగూర తింటావా మరి? ఇంకా పుయ్యలే, పుస్తాయిగా. పూస్తాయి. ఈ ఎండ వెళ్తే పూస్తాయి, చల్ల చల్లగా ఉంటే పుయ్యవి. అయినా పూస్తాయి అనుకుంటాం. మగ మొగ్గు చూడు అయితే అయింది కూడా, పూస్తాయి. కొంచెం బయటికి రావచ్చు కదా వాళ్ళకి. ఆడుకొని రాదు, ఆడుకుంటారు. మొద్దు తీసి కూడా ఇక బయట పెట్టిన ఇలా పట్టుకపోవాలి. దీన్ని పట్టుకపోయి ఎట్టి పరిస్థితుల్లో గ్యాస్ నింపించుకోవాలి. ఫుల్ వాన అయింది అనుకో, ఒకవేళ అయిపోతే పరిస్థితి ఏం చెప్పు, ఒక్కసారి నువ్వే చెప్పు. ఇప్పుడు వర్షం పడుతుంది, గ్యాస్ అయిపోతుంది, ఇది కూడా అయిపోతుంది. ఇప్పుడు ఏం చేద్దాం? ఏం లేదు, వర్షం పడ్డప్పుడు అంటే పచ్చడి వేసుకొని తింటే బాగుంటుంది. తింటే తిందులే, ఊరికే ఇప్పటికి 3 సార్లు అన్నావు. తిను, ఎవరు వద్దంటున్నారు? ఇప్పుడు అప్పాలు వేయాలి ఇందులో. నింపుతారు చూడు, నువ్వు అంటావు కదా గోళాలలో వేసుకోండి. ఇప్పుడు అవి తింటే అన్నం తినరు మళ్ళా. ఇక అన్నం అంటే టైం పడుతుంది. కోకిల చూడు ఎంత బాగా కూర్చుందో. నేనే ఏమని చెప్పిన, కిలకిల రాగాలి, కోకిల రాగాలి. నేను ఇంకోసారి విలువనమ్మా వాళ్ళని. వాళ్ళే వస్తారులే, నువ్వు పోసిపెట్టు. సర్లే నాకు టైం అవుతుంది, నేను వెళ్తే ఇక. అమ్మో ఇగో పోసింది, నడు. గిన్నె పట్టుకొని రండిగా, అప్పలు వేసుకొని అందులో. వాళ్ళకి బకెట్లో నానబెట్టుకోను. ఇవాళ పోయి ఇక అన్ని పోయాలంటే పాలు చాలా తేవాలా, 2-3 లీటర్లు తేవాలా. తెద్దాం. ఎవరిది? అయినా రిచ్ ఓన్లీ అప్పల వరకే కదా, మన టీవీ వెళ్తే తాగదు కదా. ఎట్లాగో ఏమంటే ఊర్లో ఏదనగానే అబ్బా అంటారు తెలుసా, పోతే బాగుండు అనిపించింది వాళ్ళకి. అంటే నిన్న అయ్యింది ఆడుకునేటి ఎక్విప్మెంట్స్ అవన్నీ వచ్చినాయి. మొన్నటి వరకు అంటే హాఫ్ డే స్కూల్ కాబట్టి గేమ్స్ ఆడిపించారు. ఇంకా కొత్త బుక్స్ అవి ఏం రాలేదు కాబట్టి లెసన్స్ స్టార్ట్ చేయరు కదా. నిన్నటి నుంచి ఫుల్ డే స్కూల్. బుక్స్ తీసుకోవాలి ఇక మళ్ళీ, బుక్స్ యూనిఫామ్స్. బాబా
తలనొప్పి అంటే అంటే తీసుకోవాలనేది అంటారు. తొందరగా తీసుకుంటే లెసన్స్ స్టార్ట్ చేయడం కొరకు చెప్తారు. పేరెంట్స్ చెప్తారు కదా, అందుకని చెప్తా ఉంటారు. కానీ మీరు అది మైండ్లో ఏం పెట్టుకోరు. నింపుతుంది, మర్చిపోయి పోతూనే ఉంటుంది అట్నే. కానీ తినండి ఇక, నాకు టైం అవుతుంది, నేను వెళ్తున్నా. బాయ్ బాయ్.